తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది దశలు చెల్లిసినాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచాను నాయన. అందును బట్టి మీకే వేలాది దశలు చెల్లిసినాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన అద్వితీయుడైనటువంటి మా దేవా నీకే మహిమ. మహాకాశంలో సృజించినటువంటి మా ప్రభా మీకే ఘనత. మా విమోచకుడా తండ్రి మీకే ఘనత. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. సజీవుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సర్వశక్తిగల మా దేవా నీకే మహిమ. నీతికి ఆధారమగువు మా నీతికి ఆధారభూతుడు మా దేవా మీకే ఘనత. దుర్గమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. జీవమార్గమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి నా దేవా మీకే ఘనత. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవా మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ. వాక్యమయ్య ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవా నీకే స్తుతి. ఆకాశము కంటే అత్యున్నతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. మాకు ఆశ్రయముగా ఉన్నటువంటి మా దేవా మీకే మహిమ. అధిక స్తోత్రం నందగినటువంటి మా ప్రభా మీకే ఘనత. పూజ్యనీయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతం గల మా ప్రభా మీకే స్తోత్రం. మితిలేని కనికరం గలవాడా మీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభా మీకే ఘనత. కాపాడుచున్నటువంటి మా దేవా మీకే స్తుతి. మమ్ము కాపాడుచున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. గొప్ప కార్యములు చేయువాడా నీకే మహిమ. గొప్ప కార్యం అనేటువంటి మా దేవా మీకే మహిమ. మీకే ఘనత. మహాప్రభావం గల మా తండ్రి మీకే స్తుతి. జ్ఞానం ఇచ్చేవాడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి ఆయన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఏగో నాయన మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి నాయన. మా పాపంలన్నీ ఇదిగో తండ్రి మీరు యెషయా 44:22 మంచు విడిపోయినట్లు నేను వారి అతిక్రమలను, మబ్బు తొలగినట్లు వారి పాపములను నేను తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి మీకాలో నాయన ఆయన మీకా 7:19 మీరు రాయించిన ప్రకారం ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములను అన్నిటినీ సముద్ర అగాధములో పడవేతునని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి మా పాపములన్నీ మండించమని తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా సజీవుల లెక్కలలో తండ్రి మమ్మల్ని ఉంచినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీ సన్నిధిలో కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకనైనా మా పాప దోషములన్నింటినీ మీరు మండించినందుకే మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇకనైనా వేటకాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన నీ రెక్కలతో నన్ను కప్పి ఉన్నావు తండ్రి. మాకు ఆశ్చర్యముగా ఉన్నావు దేవా నాయన. మీకే స్తోత్రము నాయన. స్తోత్రము తండ్రి. నీవు దయాళుడివే తండ్రి. మేలు చేయుచున్నావు నాయన. మీకే స్తోత్రము తండ్రి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నావు నాయన. తగిన కాలమంది నీవు ఆహారం ఇచ్చేదు అని తండ్రి మీ సన్నిధి ఆహారం ఇచ్చున్న దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఆయన నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి కోరుకుని తృప్తిపరుచున్నావు నాయన. ఇక సహాయం చేయండి తండ్రి. సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, అక్కర కొద్దీ నాయన ఉన్నదో మాకు తెలియదు కానీ తండ్రి ఇక నేను ప్రార్థన వినిచినటువంటి ప్రతి బిడ్డని కూడా ఇక నేను ప్రార్థన చేస్తున్నాం నాయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటున్నాను నాయన. ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ నాయన మీ సన్నిధిలో ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తుందో అటువంటి బిడ్డకి అందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి కూడా నాయన రక్షణ నాయన మరింత దగ్గరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి కొంతమంది అయితే భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా. అటువంటి కుటుంబాలలో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయన నాయన. ఆ కుటుంబాలకు మీరు తోడై ఉంటుంది తండ్రి. ఇక నేను మీ కుటుంబ ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి నాయన. సృష్టి యావత్తు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన తేరి చూచుచున్నది కదా తండ్రి నాయన. ఇదిగో మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము అందరం మీ సన్నిధికి వచ్చినట్లు నాయన నిందారైతులుగా పరిశుద్ధులుగా మేము బ్రతికి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీకు నాయన మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ భాగ్యం మాకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మాలో వేషధారణ తీసివేయమని అడుగుచున్నాము నాయన తండ్రి. నాయన మాలో చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన నిజమైన ద్రాక్ష వల్లి మీరే నాయన. మీతో పాటు అంటు కట్టుకుని ఉండటట్లు నాయన సహాయం
సహాయము చేయండి తండ్రి. ఇక నా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన నేత్రాశలోను జీవపడంబలోను సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి ఆయన పడిపోకుండా ఉన్నట్లయినా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. గొప్ప దేవ, ప్రతి ఒక్కరికి నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానము సంపాదించుకొనము జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు అవునట్లు తండ్రి మా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. దినములు చెడ్డవి కనుక తండ్రి మేము సమయం పోనీయక తండ్రి సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వలె కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లయినా నేను జాగ్రత్తగా చూసుకుని లేఖనము సెలవిచ్చున్న తండ్రి. మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో సన్నిధిలో నాయన మీ సన్నిధిలో నాయన నిందారతగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లయినా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దారేకల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, నేత్రాశలో పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకున్నట్లయినా మీ కృప కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాము నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రం. నాలుకతో వ్యర్థమైన మాటలు పలుకుంటున్నట్లు నాయన, ఇక నేను మా నాలుకలను తండ్రి నాయన వ్యర్థమైన మాటలను పలుకుంటున్నట్లు తండ్రి నాలుకను లోపరుచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నా భార్య భర్తల మధ్య నాయన ఇక సాతాన అనేక తంత్రాల ద్వారా వారిని విడదీస్తున్నాడు తండ్రి. ఇక సినిమాలు సీరియల్స్ మొబైల్ ద్వారా అనేకులు తండ్రి పాపములతో స్నేహం చేస్తున్నారు తండ్రి. నేత్రస్లో పడిపోకుండానట్లయినా అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా నేను మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడి తండ్రి వారిని గద్దించండి అయినా. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మరొక్క మారా బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మీ తట్టు తిరిగినట్లనైనా నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని వరకు అనుగ్రహించండి. నేను మీ దైరకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. సర్వోన్నత సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం నైనా. స్తోత్రము తండ్రి. నైనా మీ సన్నిధిలో నైనా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నైనా మరి ముఖ్యంగా తండ్రిగానైనా రక్షణ లేని వారికి రక్షణను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నేను ఇంకా బాప్తిసం తీసుకోవడానికి వెనకం చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ నాయన రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్య తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి నాయన ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. పాపంలో పడిపోకుండా ఉన్నట్లయినా పరిశుద్ధులుగా ఉండినట్లయినా శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నేను మా ప్రభు వస్తే తండ్రి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉండాలని తండ్రి మేమందరము గుర్తెరిగి తండ్రి ఇక నైనా సిద్ధపాటు కలిగి ఉన్నట్లయినా ప్రతి ఒక్కరికి నైనా మంచి బుద్ధిని జ్ఞానం వివేకం అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రథమ స్థానం ప్రభువుకే తండ్రి మీకే ఇచ్చినట్లు తండ్రి మిమ్మల్ని పూర్ణ ఉదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని ఘనపరచడానికి మిమ్మల్ని మహింపరచడానికి తండ్రి మాకు అందరికీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును సహనాన్ని వివేకాన్ని జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నేను నిరీక్షణ కలిగి తండ్రి మేము ఓర్పుగా తండ్రి మా రక్షణను కొనసాగినట్లు నాయన ఇక నేను సహాయం చేయండి తండ్రి. ఇంకా నేను పిల్లలు లేని దంపతుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించండి తండ్రి. ఇక నేను హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడవు తండ్రి. ఇక తండ్రి మా ప్రార్థన కూడా మీరు ఆలకించి ఇక ఆయన పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దైరకల చాటును భద్రపరచమని తండ్రి మీ కృప కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి మర్మలను బలిపరిచే దేవుడు నీవేన తండ్రి. ఇది మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇక కృప చూపించండి నాయన, సహాయం చేయండి తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ దైరకల చాటును భద్రపరచమని తండ్రి మీ కృప కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మాకు ప్రార్థన నేర్పించమని అడుగుచున్నాము నాయన తండ్రి. మాకు శుద్ధ హృదయం కలుగు చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇక నన్ను పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మాకు ధైర్యంనిచ్చి పరిశుద్ధాత్మను దయచేయండి అయినా. పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి అయినా. కొలతలేని ఆత్మ ద్వారా మాకు మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో నిలబెట్టండి నాయన. ఇక ప్రార్థన చేయుటకు యోగ్యము కాముకం తండ్రి నాయన. ఆయనను తండ్రి నీ గొప్ప కనికరమ చొప్పున మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీ కనుదృష్టి మా మీద నిలపండి నాయన. తండ్రి మీ కృప చొప్పున మాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవుడవు నాయన, ఆశ్చర్యకరుడవు తండ్రి. ఇదిగో నాయన కయ్యేని వలె వండుకుని వాడి దుష్టుని సంబంధాన్ని సెలవిచ్చుచున్నావు తండ్రి. నాయన మేము హేబేలు వలె తండ్రి నాయన మేము మంచి హృదయం కలిగి ఉంటున్నట్లు నాయన జ్ఞానము బుద్ధి వివేకం అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి.
ఇదిగో నాయన మమ్ము దూషించిన వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మిమ్మున అనేక మంది దూషిస్తున్నారు తండ్రి. ఇదిగో సువార్త ప్రకటన చేస్తుండగా మా మీదను కూర్చున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరూ ఎరుగు చేసిన పాపలు మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకున్నట్లు మీ దారి చాటున భద్రపరచండి నాయన. మీ మార్గంలో నడిపించడం మాకు నేర్పమని అడుగుచున్నాము తండ్రి. నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. శోధన జయించడం మాకు శక్తిని ఇవ్వండి నాయన. లేఖనం ధ్యానించటకు మాకు నేర్పండి తండ్రి. ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దయారకల చాటున భద్రపరచమని తన ప్రార్థనతో నాయన. ఇక నేను ఏ బిడ్డ ఏ అవసరాలు కొద్ది ఏ సమస్యలు కొద్ది ఉన్నదో ఆ బిడ్డలందరినీ కూడా మీ దయారకల చాటున భద్రపరచమని నీ కృపా కాపుదలు అనుగ్రహించి నాయన మీ చేయూతనిచ్చి తండ్రి వారిని నడిపించమని వేడుకుంటూ తండ్రి. ఇదిగో నేను ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి.